హాయ్ స్టూడెంట్స్, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో అన్ని డెరివేషన్స్ టర్మినాలజీ గురించి తెలుసుకున్నాం కదా. దాంట్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లం అనమాట, వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ యూజ్ చేసుకొని. అంటే పెద్ద ప్రాబ్లం అంటే దీంట్లోనే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో జాగ్రత్తగా సాల్వ్ చేద్దాము. నేను క్వశ్చన్ చదువుతాను చూడండి. ఫస్ట్ చేయాల్సింది మనం గివెన్ డేటా రాయాలి ఎగ్జామ్లో. దానికి మినిమం మార్క్స్ ఉంటాయి గివెన్ డేటాకి, ఓకేనా. సో జాగ్రత్తగా రాయండి, క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. దానికి ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. కోడ్ బుక్లో ఏ పేజ్లో ఏ ఫార్ములాస్ ఉన్నాయో కూడా చెప్తాను. సో స్టార్ట్ చేద్దాం. చూడండి, క్వశ్చన్లో ఏం మెన్షన్ చేశారంటే, చూడండి, డిజైన్ ఏ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ అన్ ఎఫెక్టివ్ స్పాన్ ఆఫ్ 6 మీటర్. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటో తెలియదు మీకు ఇప్పుడే. ఇంకా ఇంపోజ్డ్ లోడ్ ఆఫ్ 20 కిలోన్యూటన్ మీటర్. ఇంపోజ్డ్ లోడ్ అంటే ఏంది? ఇంపోజ్డ్ లోడ్ అన్న లైవ్ లోడ్ అన్న ఒకటే, ఓకేనా. 20 కిలోన్యూటన్ పర్ మీటర్ ఇంక్లూజివ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ వెయిట్. అంటే సెల్ఫ్ వెయిట్ కూడా యాడ్ చేసిన తర్వాత 20 కిలోన్యూటన్ పర్ మీటర్. ఒకవేళ వాళ్ళు అలా మెన్షన్ చేయలేదంటే అప్పుడు మీరు డెడ్ లోడ్ కూడా క్యాలిక్యులేట్ చేసి, అంటే మెటీరియల్ డైమెన్షన్స్ విడ్త్ ఇంటూ డెప్త్ ఇంటూ లెంత్ ఇంటూ ఆర్సీసీ వెయిట్ ఎంత, 25 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్. అంటే ఎల్ ఇంటూ బి ఇంటూ డి ఇంటూ డి అంటే ఇక్కడ క్యాపిటల్ డి తీసుకుంటాం, ఓకేనా, ఎందుకంటే మొత్తం మెటీరియల్ వస్తుంది. ఇంటూ ఆర్సీసీ యూనిట్ వెయిట్ ఎంత, ఇది 25 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్ వేస్తే మనకి అప్పుడు వస్తుంది డెడ్ లోడ్, అంటే సెల్ఫ్ వెయిట్ వస్తుంది, ఓకేనా. సో దాని తర్వాత వీళ్ళు రెండు కలిపేసి ఇచ్చారు, రెండు యాడ్ చేసి ఇచ్చారు కాబట్టి 20 వాళ్ళు ఇచ్చేసారు. యూజ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ Fe415 స్టీల్ ప్రొవైడ్. ఇక్కడ విడ్త్ డెప్త్ వాళ్ళు ఇవ్వలేదు. సో ఈ ప్రాబ్లం కొంచెం ఎందుకు పెద్దది అన్నానంటే, డెప్త్ విడ్త్ వాళ్ళు ఇస్తారు ఫస్ట్, మనం ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేస్తాం, న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాళ్ళు డెప్త్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా ఎలా ఇచ్చారంటే ఒక రిలేషన్ ఇచ్చారు, ప్రొవైడ్ విడ్త్ ఆఫ్ ది బీమ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ది డెప్త్. విడ్త్ ఎలా ప్రొవైడ్ చేయాలన్నారంటే హాఫ్ ఆఫ్ ది డెప్త్. అంటే హాఫ్ ఆఫ్ ది డెప్త్ అంటే 0.5 కదా. సో 1/2 డెప్త్లో హాఫ్ ఉంటుందంట. సో అది మీకు డయాగ్రామ్లో చూపిస్తాను చూడండి ఎలా అండి. వాళ్ళు ఏమన్నారంటే, ఇది క్రాస్ సెక్షన్ అయితే ఇది రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ ఇక్కడ. సో రీఇన్ఫోర్స్మెంట్ సెంట్రాయిడ్ నుంచి టాప్ ఆఫ్ ది బీమ్, ఈ డిస్టెన్స్ని ఏమంటారు, ఎఫెక్టివ్ డెప్త్ అంటారు. దీని కింద ఉండేది ఎఫెక్టివ్ కవర్, ఓకేనా. ఎఫెక్టివ్ కవర్ ఈ మొత్తం ఓవరాల్ డెప్త్, ఇది వచ్చి విడ్త్ అనమాట, బీమ్కి విడ్త్. సో ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు హాఫ్ ఆఫ్ ది డెప్త్ అన్నారు. ఏ డెప్త్ మెన్షన్ చేయలేదు, ఓవరాల్ డెప్తా ఎఫెక్టివ్ డెప్తా. సో మ్యాక్సిమం ఎఫెక్టివ్ డెప్తే తీసుకుంటాం. సో ఈ రిలేషన్ తీసుకుంటాం అనమాట. ఇది తీసుకున్న తర్వాత ఎఫెక్టివ్ కవర్ యాడ్ చేసి అప్పుడు ఓవరాల్ డెప్త్ వాల్యూ తీసుకుంటాం. సో ఎఫెక్టివ్ కవర్ మనమే అజ్యూమ్ చేసుకుంటాం, 50 mm అజ్యూమ్ చేసుకుంటాం. సో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇంకా డీటెయిల్కి వెళ్దాం. మీరు ఇంకొక పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఎఫెక్టివ్ స్పాన్ అన్నారు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చారు మనకి, ఓకేనా. సింప్లీ సపోర్టెడ్ క్యాంటిలివర్ రెండే ఇస్తారు ఎగ్జామ్లో, మోస్ట్లీ సింప్లీ సపోర్టెడ్ ఇస్తారు. సింప్లీ సపోర్టెడ్ అంటే నేను డ్రా చేస్తాను చూడండి. సింప్లీ సపోర్టెడ్ అంటే ఇక్కడ హింజ్డ్ సపోర్ట్, రోలర్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటంటే, సపోర్ట్స్ సెంటర్ నుంచి సెంటర్ డిస్టెన్స్, రెండు సపోర్ట్ సెంటర్ టు సెంటర్ డిస్టెన్స్ని ఎఫెక్టివ్ స్పాన్ అంటారు. ఎఫెక్టివ్ స్పాన్ ఇది ఎంత అన్నారంటే 6 మీటర్స్ అన్నారు. సపోర్ట్స్ ఎండ్ నుంచి ఎండ్ ఉన్న డిస్టెన్స్ని క్లియర్ స్పాన్ అంటారు, క్లియర్ స్పాన్, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, సెంటర్ టు సెంటర్ వచ్చి ఎఫెక్టివ్. ఇక్కడ కూడా అంతే కదా, రీఇన్ఫోర్స్మెంట్ సెంటర్ నుంచి సెంటర్ ఎఫెక్టివ్ డెప్త్, కవర్ అయితే ఎఫెక్టివ్ కవర్, ఓకేనా. అలానే ఇది కూడా, ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, చూడండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లోడ్ గురించి. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, చూడండి అసలు లోడ్ ఎలా ఉంటుంది బిల్డింగ్ అంటే, చూడండి బిల్డింగ్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ లోడ్ ఇక్కడ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ ఉందనుకోండి, ఏ లోడ్ అయినా, లోడ్ ఫస్ట్ స్లాబ్ మీద పడుతుంది, ఓకేనా. లోడ్ ఫస్ట్ స్లాబ్ మీద పడుతుంది, స్లాబ్ నుంచి బీమ్ మీదకి వస్తుంది, బీమ్ నుంచి కాలంకి, ఓకేనా. కాలం అండ్ వాల్స్ అనేది తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ ఉండదు కాబట్టి, తర్వాత ఎక్కడికి వస్తుంది, ఫౌండేషన్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ ఫౌండేషన్, ప్లింత్ బీమ్ మీద పడుతుంది. షార్ట్గా చెప్పాలంటే ఫౌండేషన్ నుంచి సాయిల్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో లోడ్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్ వచ్చి ఇలా ఉంటుంది. ప్యాటర్న్ అంటే
లోడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. లోడ్ స్లాబ్ నుంచి బీమ్కి, బీమ్ నుంచి కాలమ్ని, కాలమ్ నుంచి మళ్ళీ ప్లింత్ బీమ్ ఆర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది కదా ప్లింత్ బీమ్, అక్కడ నుంచి మళ్ళీ ఫౌండేషన్ నుంచి సాయిల్కి. సో ఇలా ఉంటుంది. ఇలా పడుతున్నప్పుడు లోడ్ అనేది ఎలా ఉంటుంది అంటే యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. అలా అజ్యూమ్ చేసుకుంటాం మనం. ఓకేనా? లోడ్ ఎలా పడినా స్లాబ్ మీదకి, స్లాబ్ నుంచి బీమ్కి యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. సో మనం సింప్లీ సపోర్టెడ్ బీమ్ కన్సిడర్ చేసాం, వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి సింప్లీ సపోర్టెడ్ బీమ్లో యూడిఎల్ కన్సిడర్ చేస్తాం. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, దీన్ని పారాబోలిక్గా ఉంటుంది కదా. సో మ్యాక్సిమం అనేది సెంటర్. సో మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఇక్కడ ఉంటుంది సెంటర్లో. ఆ వాల్యూ ఎంతంటే WL²/8. ఇది స్టాండర్డ్ వాల్యూ, మీ అందరికీ గుర్తుంటుంది అనుకుంటున్నాను, చాలా ఇంపార్టెంట్. ఈ వాల్యూనే వేస్తాం మనం ప్రాబ్లంలో. సో WL²/8లో W ఏంది, లోడ్ వాళ్ళు ఇచ్చారు, ఈ లోడ్ ఇక్కడ వేస్తాం. ఓకేనా? 20 ఇంటూ లెంత్ 6²/8. సో అప్పుడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వస్తుంది మనకి. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ వచ్చిన తర్వాత దీన్ని మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్తో ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తాం. అప్పుడు ఎఫెక్టివ్ డెప్త్ వస్తుంది. ఎఫెక్టివ్ డెప్త్ వచ్చిన తర్వాత మనకి విడ్త్ వస్తుంది. సో తర్వాత AST ఫైండ్ అవుట్ చేస్తాం. అలా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? సో ఎప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ చేసినా ఫస్ట్ గివెన్ డేటా రాయాలి. గివెన్ డేటాకి మినిమం మార్క్స్ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ గివెన్ డేటా ఏంటి, మనకి ఎఫెక్టివ్ స్పాన్ ఇచ్చారు, లోడ్ ఇచ్చారు, గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్, స్టీల్ ఇచ్చారు, అంతే, అవే రాస్తాం. ఓకేనా? ఫస్ట్ గివెన్ ఎఫెక్టివ్ స్పాన్ అంటే లెంత్ చెప్పాను కదా 6 మీటర్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అని. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది అనవసరం ప్రస్తుతానికి, ఈ ప్రాబ్లమ్స్లో అడగరు. కొన్ని వాటిలో స్లాబ్స్ అవి డిజైన్ చేసేటప్పుడు అవసరం, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంపోజ్డ్ లోడ్ అంటే W ఎంత, సెల్ఫ్ వెయిట్ కూడా కలిపి 20 kN/m. ఓకేనా? నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ స్టీల్ అండ్ కాంక్రీట్ M20 అండ్ Fe415 స్టీల్ 415 ఇది కాంక్రీట్. తర్వాత ఏమి ఇచ్చారంటే విడ్త్ B = 0.5 of D. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ రిలేషన్ యూజ్ చేసుకొని మనం డెప్త్ విడ్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఇంతే ఇన్పుట్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో పర్మిసిబుల్ స్ట్రెసెస్ రాసుకుంటాం. పర్మిసిబుల్ SSIBLE పర్మిసిబుల్ స్ట్రెస్ అంటే సిగ్మా CBC సిగ్మా ST. పర్మిసిబుల్ స్ట్రెసెస్ సిగ్మా CBC = 7 N/mm². సిగ్మా ST ఎంతంటే ఈ 7 N/mm² నేను ఓన్గా రాయలేదు, కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 81లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 81లో M20 గ్రేడ్ కాంక్రీట్కి ఎంత సిగ్మా CBC ఉంటుందంటే 7 N/mm² ఉంటుంది. అక్కడ నుంచి తీసుకుంటాం. సిగ్మా ST వచ్చి 230 N/mm². ఓకేనా? ఇది కాంక్రీట్ కంప్రెషన్ ఆఫ్ కాంక్రీట్ ఇన్ బెండింగ్, ఇది టెన్సైల్ స్టీల్. ఓకేనా? టెన్షన్ ఇన్ స్టీల్. ఇది పేజ్ నెంబర్ 82లో ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 82లో HYSD బార్స్ అంటే Fe415 Fe500కి సంబంధించిన వాల్యూ అనమాట. మనకి ఇచ్చింది Fe415 కదా, Fe500 ఇచ్చినా కూడా అదే తీసుకుంటాము. సో M25కి మాత్రం ఈ వాల్యూ మారుతుంది, 7 కాకుండా వేరేది ఉంటుంది. ఓకేనా? M25 అయితే క్వశ్చన్లో M25 ఇస్తే. తర్వాత మనం సెకండ్ స్టెప్కి వచ్చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటంటే డిజైన్ కాన్స్టెంట్స్ అనమాట. డిజైన్ కాన్స్టెంట్స్ యాక్చువల్లీ ఇదే చాలా ఇంపార్టెంట్. ఇది ఫైండ్ అవుట్ చేసేస్తే 80% ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే ఫర్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ Fe415 స్టీల్. ఇది ఎలా అంటే చూడండి, అసలు కాన్స్టెంట్స్ ఏమేమి ఉంటాయంటే M, K, J, Q. K అంటే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫ్యాక్టర్. J అంటే నిన్న చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో, లీవర్ ఆర్మ్ ఫ్యాక్టర్. తర్వాత Q మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కాన్స్టెంట్ అనమాట. డెరివేషన్ చేసినప్పుడు. సో మనకి టెక్స్ట్ బుక్స్లో ఈ వాల్యూస్ డైరెక్ట్గా ఇచ్చేసి ఉంటారు క్యాలిక్యులేట్ చేసి, కానీ చాలామందికి తెలియకపోతే అక్కడికి ఆగిపోతారు అనమాట సాల్వ్ చేయకుండా. సో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. M అంటే మాడ్యులర్ రేషియో ఫార్ములా కూడా చాలామందికి తెలియదు.
చాలా ఈజీ అయినా కూడా తెలియదు. అది కోడ్ బుక్లో పేజ్ నెంబర్ 80లో ఉంటుంది మాడ్యులర్ రేషియో. అంతేకాదు అదే పేజ్ నెంబర్ 80లో వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. నిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన అజంప్షన్స్ 4 అజంప్షన్స్ ఉన్నాయి కదా, అవి కూడా అక్కడే ఉంటాయి. అయితే మీకు ఎగ్జామ్లో అజంప్షన్స్ కూడా అడుగుతారు అప్పుడప్పుడు షార్ట్ ఆన్సర్ టైప్లో. దాంట్లో మీరు ఆ అజంప్షన్స్ అక్కడ చూసి రాయొచ్చు, ఇంకా చాలా కూడా చూసి రాయొచ్చు మీరు కోడ్ బుక్లోంచి. సో దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఫార్ములా ఏంటంటే 280/3 సిగ్మా సిబిసి. మనకు సిగ్మా సిబిసి వాల్యూ తెలుసు 7. క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది అంటే 13.33 వస్తుంది. సో 13.33. కే వాల్యూ కావాలి ఇప్పుడు మనకి. కే వాల్యూకి మీకు గుర్తుందో లేదో డెరివేషన్ చేసినప్పుడు నేను చెప్పాను, n ఈజ్ ఈక్వల్ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఫైండ్ అవుట్ చేసాడు కేడి అని ఉంటుంది కదా. ఈ కే దీనికి ఒక ఫార్ములా, దీనికి ఒకటి ఉంది వాల్యూ. అదేంటంటే కే ఈజ్ ఈక్వల్ టు 1/1 + సిగ్మా ఎస్టీ ఇంటూ ఎం ఇంటూ సిగ్మా సిబిసి. ఓకేనా. సో ఇక్కడ ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసిన తర్వాత మనకు వాల్యూ వస్తుంది కే వాల్యూ. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ వస్తుంది. చూడండి సిగ్మా ఎస్టీ ఎంత 230 కదా, 230, ఇది 7, ఇది 13.33. సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే వాల్యూ 0.808. మీరు కూడా సాల్వ్ చేయండి, మీకు ఎంత వస్తే అంత వేయండి. 0.2888 అని వస్తుంది. చాలా 8లు వస్తాయి. రౌండ్ ఫిగర్గా 0.289 తీసుకుందాం. ఓకేనా. కే వాల్యూ. నెక్స్ట్ లివర్ ఆర్మ్ ఫ్యాక్టర్కి ఏంటంటే ఫార్ములా J ఈజ్ ఈక్వల్ టు 1 - K/3. చూడండి దీనికి J ఈజ్ ఈక్వల్ టు 1 - K/3. ఇప్పుడు మనకి కే వాల్యూ వచ్చింది కదా 0.289 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.904 వస్తుంది. J వాల్యూ 0.904. ఓకేనా. ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్యూ కూడా సేమ్ అలానే. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఫార్ములా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో x ఈజ్ ఈక్వల్ టు 2y ఇంటూ 3x² z² ఇంటూ ఏదో ఉంది ఇంటూ 24 అలా ఉందనుకోండి. సో ఒక వాల్యూని మనం ఒక ఫ్యాక్టర్ లాగా తీసుకుంటాం. కేగా కావచ్చు, జేగా కావచ్చు, అలా తీసుకున్నారు వీళ్ళు కూడా. అయితే ఇక్కడ డెప్త్ ఫ్యాక్టర్కి ఏమవుతుందంటే చూడండి, డెప్త్ ఫ్యాక్టర్లో ఉండేది ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు కేడి. అంటే డెప్త్ని ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ వస్తుంది అనమాట. అది ఖచ్చితంగా ఎఫెక్టివ్ డెప్త్ కంటే తక్కువ ఉంటుంది, అంతే కదా. ఎఫెక్టివ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రల్ యాక్సిస్ నుంచి టాప్ ఫైబర్ వరకు ఉన్న డెప్త్ తక్కువ ఉంటుంది. సో ఆ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే అది వస్తుంది అనమాట. సో క్యూ ఎలా వస్తుంది అంటే చూడండి, క్యూకి కూడా నేను లాస్ట్ క్లాస్లో డెరివేషన్లో చెప్పాను. క్యూ ఫార్ములా ఏంటంటే చూడండి, యాక్చువల్గా ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ బీడీ². ఈ క్యూఐ ఈ డిజైన్ కాన్స్టెంట్. ఇప్పుడు ఆ క్యూకి ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ బిఎన్జేడి. సారీ కొంచెం ఉండండి. 1/2 ఇంటూ కేజే ఉంది కదా. ఓకే, డెప్త్ ఫ్యాక్టర్ కూడా మల్టిప్లై చేద్దాం. 1/2 ఇంటూ ఇది నేను ఇందాక రాసింది ఫుల్ది. ఓకేనా. దాన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే కంప్రెషన్కి J ఇంటూ K ఇంటూ J ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ BD². ఈ BD². సో క్యూ ఈజ్ ఈక్వల్ టు చూడండి 1/2 ఇంటూ K ఇంటూ J ఇంటూ సిగ్మా సిబిసి. చాలామందికి అనిపించవచ్చు ఇది చాలా లెంతీగా ఉంది ఏంటని. సో అందుకని M20 గ్రేడ్ కాంక్రీట్ Fe415 స్టీల్ ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి నేను వేసింది ఇది కంప్రెషన్ వాల్యూనే. సో అంటే కాంక్రీట్కి మాత్రం సంబంధం దీంతో. సో M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చినప్పుడు ఈ 4 వాల్యూస్ ఉంది కదా, MKJQ, ఇవి డైరెక్ట్గా వేసేసేయచ్చు. మీరేం ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు అవసరమైతే ఫైండ్ అవుట్ చేయండి. సిగ్మా సిబిసి ఎంత 7 కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే క్యూ వాల్యూ 0.914 వస్తుంది. 0.914. సో మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ క్యూ వాల్యూ ఎంత వచ్చింది 0.914. చూడండి 0.914 ఫార్ములా గుర్తుంది కదా, 1/2 ఇంటూ సిగ్మా సిబిసి ఇంటూ కేజే. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, బిఎం అంటే బెండింగ్ మూమెంట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, M ఈజ్ ఈక్వల్ టు WL²/8. W ఎంత మనకి ఇచ్చింది ఇంపోజ్డ్లో 20 kN ఇంటూ 6²/8. ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 90 kN
మీటర్ వస్తుంది, 90 కిలో న్యూటన్ మీటర్. అయితే కిలో అంటే ఎంత, 10 క్యూబ్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ ఎంఎం, అంతే కదా. 10 క్యూబ్ అంటే 1000, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎంఎం. సో ఈ 10 క్యూబ్ మల్టిప్లై చేస్తే నెక్స్ట్ పేజ్ చూడండి, ఈ వాల్యూ ఎంత అంటే న్యూటన్ ఎంఎంలో కన్వర్ట్ చేస్తున్నా. 90 × 10⁶ న్యూటన్ ఎంఎం. ఓకేనా. సో న్యూటన్ ఎంఎంకి ఫైండ్ అవుట్ చేస్తాం లాస్ట్లో. ఎంఎంకే ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఎఫెక్టివ్ డెప్త్ విడ్త్ ఎంఎంలోనే ఉంటుంది, మీటర్స్లో ఉండదు కదా, అంత డెప్త్ ఉండదు కదా. సో అలా అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ స్టెప్, 4th స్టెప్, డెప్త్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం డెప్త్ ఫైండ్ అవుట్ చేస్తాం. డెప్త్ రిక్వైర్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మీకు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను చూడండి. ఒక డెస్క్ చైర్ ఏదో ఉంది, డెస్క్ ఉంది, డెస్క్లో మీరు ఉన్నారు. మీరు కూర్చున్న తర్వాత ఇది ఎందుకు ఇంకా పడిపోలేదు, ఈ డెస్క్ మీరు ఎక్కడైతే కూర్చున్నారో అది ఎందుకు పడిపోలేదంటే మీరు మీ వెయిట్ని అది రెసిస్ట్ చేస్తుంది, మీ వెయిట్ని అది తట్టుకుంటా ఉంది. మీ వెయిట్ని తట్టుకోలేదంటే అది విరిగిపోద్ది, మీరు కింద పడతారు. ఓకేనా. సేమ్ అంతే, ఎప్పుడైనా లోడ్ పడిన తర్వాత బిల్డింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ మీద లోడ్ పడిన తర్వాత ఆ లోడ్ని బిల్డింగ్ తట్టుకోగలదు. బిల్డింగ్ కానీ స్లాబ్ కానీ మెటీరియల్ తట్టుకుంటేనే ఆ బిల్డింగ్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. సో దీన్ని ఏమంటారంటే అప్పుడు ఈక్విలిబ్రియంలో ఉన్నట్టు. సో లేదంటే ఈక్విలిబ్రియంలో లేనట్టు. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఆ లోడ్ ఏదైతే లోడ్ పడిందో డబ్ల్యూ ఉంది కదా, ఈ లోడ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ అనమాట, ఈ బిల్డింగ్ నుంచి ఆ రెసిస్టెన్స్ ఎంఆర్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. సో మీ లోడు ఈ డెస్క్ లోడ్ ఈక్వల్ అని అజ్యూమ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈక్విలిబ్రియంలో ఉండాలి కాబట్టి. లేదంటే ఒకటి ఏది ఎక్కువ, ఈ కింద నుంచి ఈ వెయిట్ ఉంది కదా, డెస్క్ వెయిట్ ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు, సేఫే. పైన ఉన్న లోడ్, మన లోడ్ కానీ బిల్డింగ్ మీద పడ్డ లోడ్ కానీ ఎక్కువ ఉన్నాయి, తట్టుకునే కెపాసిటీ లేకుండా ఉంటే ఫెయిల్ అయిపోతుంది. ఓకేనా. సో అందుకని ఈక్వేట్ చేస్తామన్నమాట ఈ రెండింటిని. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ, ఈ 90 × 10⁶ ఉంది కదా, అది మ్యాక్సిమం వాల్యూ. ఆ వాల్యూ మనం తట్టుకోవాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈక్వేటింగ్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ అండ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ MOR అని రాస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఎ బ్యాలెన్స్డ్ సెక్షన్ కన్సిడర్ యాజ్ ఎ బ్యాలెన్స్డ్ సెక్షన్, అంటే బ్యాలెన్స్డ్గా ఉంది అన్నప్పుడు. సో ఇదే మనం తీసుకుంటాం ప్రతి దాంట్లో డెప్త్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటి, M = MR అనుకుంటాం. MR అంటే మనకు తెలుసు Q × BD². Q వాల్యూ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఇక్కడ BD² ఉంది కదా, ఈ BD² దగ్గర మనకు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. సో కండిషన్ ఏంది వాళ్ళు ఇచ్చింది, B = 0.5D. B = 0.5D. చూడండి ఇక్కడ పక్కన రాస్తాం, B = 0.5D. అంటే D ఎక్కువ ఉంది B కంటే, ఆబ్వియస్గా అదే ఎక్కువ ఉంటుంది, స్మాల్ d. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం Q వాల్యూ మనకు తెలుసు కదా, చూడండి M వాల్యూ తెలుసు, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. డైరెక్ట్గా ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తాం. M మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు Q × BD² కాదు, మ్యాక్సిమం మూమెంట్ ఈక్వల్ టు M × R, MR ఈజ్ ఈక్వల్ టు Q × BD². సో మొత్తం ఈక్వల్ కాబట్టి దాన్ని కూడా ఈక్వల్ చేసేస్తాం అనమాట. సో ఎలా అంటే చూడండి, వాల్యూ తెలుసు కదా, 90 × 10⁶ న్యూటన్ ఎంఎం ఈజ్ ఈక్వల్ టు Q × BD². Q వాల్యూ మనకు తెలుసు 0.914 ఫైండ్ అవుట్ చేసాం కదా, ఇంటూ B × D². ఇక్కడ చూడండి అంటే ఏంటి, 0.914 ఇంటూ B ఎంత, 0.5D × D². ఇప్పుడు ఏమవుతుందంటే మల్టిప్లై చేస్తే చూడండి, మొత్తం మల్టిప్లై చేసింది D³ వస్తుంది, D³ వాల్యూ వస్తుంది. ఇక్కడ D³ వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.914 ఇంటూ 0.5 వేస్తే 90 × 10⁶ డివైడెడ్ బై ఆన్సర్ ఎంత వస్తుంది అంటే చూడండి, 196936542.7. ఇది D³ ఉంది కదా, చూడండి D ఏమవుతుంది అంటే క్యూబ్ రూట్ వేస్తే అయిపోతుంది. షిఫ్ట్ క్యూబ్ రూట్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ d ఎంత వచ్చిందంటే 581.8 mm వచ్చింది. ఓకేనా. దీన్ని రఫ్గా ఎలా తీసుకోవచ్చు అంటే 0.8లు 0.7లు 0.65లు అలా ఉండవు, రౌండ్ ఫిగర్గా ఉంటుంది. రౌండ్ ఫిగరే తీసుకుంటాం మనం వాల్యూస్. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే
అంటే మన ఇష్టం ఇది. అప్రాక్సిమేట్లీ 585 mm అని తీసుకుందాం ఎఫెక్టివ్ డెప్త్. ఓకేనా, ఈ విత్ అప్రాక్సిమేట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని రాసేసేయండి. ఓకేనా, మనకి ఇది వచ్చేసింది. ఇంకేం కావాలి మనకు కావాల్సింది డి. అంటే దీంట్లో సగం ఉంటుందని చెప్పాను కదా డి, ఇందాక బాక్స్లో వేసాను కదా, చూడండి ఇది బి ఈజ్ ఈక్వల్ టు 0.5D. బి ఈజ్ ఈక్వల్ టు 0.5D అంటే 0.5 ఇంటూ డి. డి మనకు తెలుసు 585. 585లో హాఫ్ ఎంత ఉంటుంది? 585 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 292.5 mm డి. సో దీన్ని రౌండ్ ఫిగర్గా ఎలా రాయొచ్చు? 295 అని రాద్దాం. 295 mm డి ఈజ్ ఈక్వల్ టు. ఈ సబ్జెక్ట్లో ఉండే బ్యూటీ ఏంటంటే ఆన్సర్లు ఉండవు, ఓన్లీ అప్రాక్సిమేట్ వాల్యూసే ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో ఎవరు ఆన్సర్ అడగాల్సిన పని లేదు, ఎవరికి ఏది వస్తే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 581 అని వచ్చింది, 590 అని తీసుకుంటాడు కొంచెం, తర్వాత ఎఫెక్టివ్ కవర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఓవరాల్ డెప్త్ కనుక్కోలేదు, ఇంకా మనం ఎఫెక్టివ్ డెప్తే ఫైండ్ అవుట్ చేసాం. చూడండి, ఎఫెక్టివ్ డెప్త్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది రీఇన్ఫోర్స్మెంట్. ఈ రీఇన్ఫోర్స్మెంట్ సెంట్రాయిడ్ నుంచి టాప్ ఫైబర్ వరకు ఉండేది ఎఫెక్టివ్ డెప్త్, బాటమ్ వరకు ఉండేది ఓవరాల్ డెప్త్, ఈ కింద ఉండేది ఎఫెక్టివ్ కవర్. సో ఈ ప్రాబ్లంలో ఎఫెక్టివ్ కవర్ మనం అజ్యూమ్ చేసుకోవాలి 50 mm అనుకుందాం. 50 mm అంటే అప్పుడు ఓవరాల్ డెప్త్ డి, ఓవరాల్ డెప్త్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత? స్మాల్ డీకి 50 యాడ్ చేస్తున్నాం. ఎంత? 50 యాడ్ చేస్తే 635 అవుతుంది. 635 mm. అర్థమైంది కదా? ఈ డి ఉంది కదా, దీనికి ప్లస్ 50 వేసాం. 585 ప్లస్ 50 ఎంత? అంతే కదా, 635. సో అలా అనమాట ఎఫెక్టివ్ కవర్. ఎందుకు ఆన్సర్లు ఒకేలాగా రావంటే, ఇప్పుడు ఈ ఎఫెక్టివ్ కవర్ ఉంది కదా, ఇది కొంతమంది 40 mm తీసుకుందాం అనుకోండి, ఇంకొకటి 30 తీసుకున్నాడు వాడికి తెలియక. ఓకేనా, తెలియకని కాదు, మన ఇష్టం. 50, 40, 45 అలా తీసుకుంటారు. 40, 50 అలా తీసుకుంటారు. మనం 50 తీసుకున్నాం, వాడు 30 తీసుకుంటే వాడికి తక్కువ వాల్యూ వస్తుంది. ఓకేనా, సో ఇక్కడతో ఇంకా ప్రాబ్లం అవ్వలేదు, ఇంకా ఒక 5 minutes ఉంటుంది. ఎందుకంటే మెయిన్ మనం ఎప్పుడు వాళ్ళ డైమెన్షన్స్ ఇస్తే మనం ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు డైమెన్షన్స్ కూడా మనమే ఫైండ్ అవుట్ చేస్తాం, వాళ్ళు ఒక రిలేషన్ ఇచ్చారు కాబట్టి. బి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డెప్త్ అని, 0.5 times ఉంటుందని, అంటే హాఫ్ ఉంటుందని. సో లాస్ట్ స్టెప్ ఏరియా ఆఫ్ స్టీల్, ఇదే చాలా ఇంపార్టెంట్, ఏరియా ఆఫ్ స్టీల్. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, ఇది విడ్త్ అబ్జర్వ్ చేస్తుంది, ఇది విడ్త్, ఎఫెక్టివ్ డెప్త్, ఓవరాల్ డెప్త్ ఫైండ్ అవుట్ చేసాం. ఇది మిగిలిపోయింది కదా, ఇదే ఏఎస్టీ. ఆ ఏఎస్టీ ఎంత కావాలి, ఏఎస్టీ ఎంత కావాలని కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఏరియా ఆఫ్ స్టీల్. ఇది ఫైండ్ అవుట్ ఎలా చేస్తామంటే ఏఎస్టీకి, సో డెరివేషన్లోనే ఇది కూడా ఉంటుంది, m/σst ఇంటూ జేడి, σst ఇంటూ జే ఇంటూ డి, డెరివేషన్లో వస్తుంది అనమాట ఏఎస్టీ. చూడండి, m ఎంత మనకి 90 × 10⁶ న్యూటన్ mm. σst తెలుసు 230, అవునా కదా? జే వాల్యూ అంటే 0.904 ఇంటూ ఎఫెక్టివ్ డెప్త్, ఇప్పుడే మనం తీసుకున్నాం కదా. చూడండి, ఎఫెక్టివ్ డెప్త్ ఎంత? 585. ఓకేనా, 585 mmలోనే వేయండి, ఎందుకంటే మనకి mm² వస్తుంది లాస్ట్లో. ఓకేనా, ఎందుకని? ఇది చూడండి, ఇది న్యూటన్ mm న్యూమరేటర్లో, ఇదంతా Nm/mm². ఇక్కడ mm² ఉంది, ఇదంతా, ఇది కూడా దీనికి యూనిట్స్ లేదు, ఇది mm క్యాన్సిల్ అవుతుంది, ఒక mm మిగులుతుంది, ఇంకొక mmతో మల్టిప్లై అయితే mm² అవుతుంది. ఓకేనా, సో ఏరియా అంటే ఆబ్వియస్గా mm². సో ఎంత వచ్చింది వాల్యూ? ఎక్కువ రిమూవ్ చేసేసా. సో క్యాల్సిలో వేస్తే ఎంత వస్తుందంటే, చూడండి, 90 × 10⁶ డివైడెడ్ బై 230 ఇంటూ 0.904 ఇంటూ 585 ఎంత వచ్చిందంటే 739.92 వచ్చింది నాకు, 739.92 mm². ఓకేనా, ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా వస్తుంది, అన్ని ఇంచుమించు ఒకేలాగా వస్తుంది. చిన్న చిన్న అజ్యూమ్డ్ వాల్యూస్, ఎఫెక్టివ్ కవర్ ఇలాంటివి ఉంటాయి కదా అవి. అయితే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక్కొక్క బార్ డయామీటర్ ఎంత, ఒక్కొక్క బార్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, ఇది టోటల్ ఏఎస్టీ, ఇది టోటల్ అంటే మొత్తం
ఇప్పుడు మనం డిజైన్ చేసిన బీమ్లో ఉన్నాయి రీఇన్ఫోర్స్మెంట్ బార్స్ మొత్తం ఏరియా. అయితే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం 1 2 3 4 ప్రొవైడ్ చేసాం అనుకోండి, 4 కలిపి ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేసాం. ఒక్కదానికి కావాలంటే ఏంటంటే ఈ డయామీటర్ ఒక్క ఏరియా ఫైండ్ అవుట్, ఒక్క బార్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనం టోటల్ ఎన్ని బార్స్ ఉన్నాయని కనుక్కోవచ్చు. సో ఒకటి కనుక్కోవాలంటే ఒకదానికి దీనికి డయామీటర్ ఉంటుంది π/4 d² అనమాట. ఒక ఏరియా కావాలంటే స్మాల్ ఏఎస్టీ. అయితే స్మాల్ ఏఎస్టీ కావాలంటే మనం అసలు డయామీటర్ తెలియాలి. సో డయామీటర్ వాళ్ళు ఇవ్వరు, అందుకే చెప్పాను అజ్యూమ్ చేసుకుంటాం ప్రతిదీ అని. సో మనం బీమ్స్కి మామూలుగా ఎలా అంటే 12 mm అజ్యూమ్ చేసుకుంటాం, ఓకేనా, 12 mm. సో రాస్తామన్నమాట, ప్రొవైడింగ్ 12 mm బార్ డయామీటర్. అప్పుడేమవుతుంది, దేర్ఫోర్ ఏరియా ఆఫ్ 1 బార్ స్మాల్ ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు π/4 ఇంటూ d². d ఎంత ఇప్పుడు అదే అజ్యూమ్ చేసుకుంది, π/4 ఇంటూ 12² ఎంత అవుతుందంటే 113 అనుకోండి mm². ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పాలంటే 113.09 mm², ఓకేనా. ఇది ఒక్క బార్ డయామీటర్ ఏరియా. దీన్ని యూజ్ చేసుకొని మనం బార్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి నెక్స్ట్, దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ బార్స్ ఎంతో డినోట్ చేస్తాం. n అంటే టోటల్ ఏరియా, అంటే 4 బార్స్ ఏరియా ఉంది కదా, అంటే క్యాపిటల్ ఏఎస్టీ 4 బార్స్ ఏరియా, 4 అంటున్నా, మనం ఎగ్జాంపుల్ 4 అని చెప్పాను, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే మొత్తం అన్ని బార్స్ ఏరియా ఏఎస్టీ బై ఒక్క బార్ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే మనకేమొస్తుంది, ఎన్ని బార్స్ ఉన్నాయో వస్తుంది. సో అదే రాస్తాం ఇక్కడ, n ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏఎస్టీ అంటే ఆల్ బార్స్ ఏరియా బై ఒక బార్ ఏరియా. ఎంత ఏఎస్టీ, క్యాపిటల్ ఏఎస్టీ మనకు వచ్చింది, క్యాపిటల్ ఏఎస్టీ 739.92 739.82 డివైడెడ్ బై ఒక బార్ ఎంత 113.09. ఇప్పుడు మనకి ఒక వాల్యూ వస్తుంది, చూడండి ఎంత వస్తుంది అంటే 739.92 డివైడెడ్ బై 113.09. నాకు ఎంత వచ్చిందంటే 6.54 వచ్చింది. 6.54. మనం 6.5 బార్స్ కట్ చేసుకొని తీసుకొని రాము, రౌండ్ ఫిగర్ తీసుకుంటాం. ఆల్రెడీ చెప్పాను మీకు ఎలా అంటే 6.2 అనుకోండి, 6 తీసుకుంటాం, మోస్ట్లీ 7 తీసేసుకుంటాము. సో మనకు ఎట్లానో 6.54 వచ్చింది కాబట్టి రౌండ్ ఫిగర్గా 7 బార్స్, ఓకేనా. లాస్ట్లో ఒక స్టెప్ రాస్తాం, అది ఏంటంటే ప్రొవైడ్ 7 బార్స్ ఆఫ్ 12 mm డయా అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం రౌండ్ ఫిగర్గా ప్రొవైడ్ చేసేసాం, ఎందుకంటే 6.54 వచ్చింది మనకి. సో ఈ వాల్యూస్ వచ్చి 6.54కి సంబంధించిన వాల్యూస్, కానీ మనం ఎన్ని ప్రొవైడ్ చేసాము, 7 ప్రొవైడ్ చేసాం, అంటే కొంచెం ఎక్కువ ప్రొవైడ్ చేసాం. అంటే ఇప్పుడు వచ్చిన ఏరియా కంటే మనకి వచ్చిన ఏరియా అంటే ఈ క్యాపిటల్ ఏఎస్టీ 739.92 కంటే ఎక్కువే ప్రొవైడ్ చేసాం. అది ఎంత కనుక్కోవాలి మనకి ఇప్పుడు, ఓకేనా. అప్పుడు ఏంది, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏఎస్టీ ప్రొవైడెడ్ ఫైనల్గా ఈజ్ ఈక్వల్ టు మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే 7 ఇంటూ చూడండి 7 బార్స్ ప్రొవైడ్ చేస్తాం కదా, ఎన్ని బార్స్ ప్రొవైడ్ చేస్తే ఇంటూ π/4 ఇంటూ 12². ఈ వాల్యూ ఎంత వస్తుందంటే చూడండి 7 ఇంటూ 12² టు π డివైడెడ్ బై 4. నాకు ఎంత వచ్చిందంటే 791.68 mm². చూడండి చెప్పాను కదా 739 కంటే ఎక్కువే వస్తుందని. సో ఎందుకంటే మనం ప్రొవైడ్ చేసింది మనం 6.54 వస్తే మనం రౌండ్ ఫిగర్గా 7 తీసుకుంటాం. ప్రతి ఒక్కరు అలానే తీసుకోవాలి, రియల్గా డిజైన్ చేసేటప్పుడు కూడా అలానే తీసుకుంటారు. అండ్ మీకు కోడ్ బుక్లో చూపిస్తానని చెప్పాను కదా, ఒకసారి చూడండి. ఇమేజ్ మనకి చిన్నగా కనిపిస్తుంది, నేను జూమ్ చేస్తాను, జూమ్ చేస్తే మొత్తం ప్రాబ్లం అయిపోతుంది. చూడండి పేజ్ నెంబర్ 81లో ఉండేది, ఇక్కడ ఉంది కదా, చూడండి కనిపిస్తుంది అనుకుంటా, ఒక్క నిమిషం చూడండి, కనిపిస్తుంది, ఓకే కనిపిస్తుంది. ఇది M20 కనిపిస్తుందా, ఇక్కడ చూడండి ఈ వాల్యూ 7. ఇదేంది బెండింగ్ అంటే సిగ్మా సిబిసినే కదా మనం 7 తీసుకునింది, ఓకేనా. క్లారిటీ వచ్చిందా.
సో ఇలా అనమాట. ఇంకొకటి నెక్స్ట్ పేజ్ చూడండి, ఇక్కడ చూడండి సిగ్మా ఎస్టీ వాల్యూ, ఇది పేజ్ నెంబర్ 82లో ఉంటుంది. సో టెన్షన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి, మీడియం టెన్సైల్ స్టీల్ అన్నది, అంటే మనది మీడియం టెన్సైల్ కాదు చూడండి, హై ఈల్డ్ కదా మంది Fe 415, ఇక్కడ వాడు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, చూపిస్తాను. ఇది ఇక్కడ చూడండి గ్రేడ్ 415 అన్నారు కదా, గ్రేడ్ 415కి సిగ్మా ఎస్టీ వాల్యూ ఎలా అంటే చూడండి, ఇక్కడేంది, ఇది సిగ్మా ఎస్టీ, మీ బుక్లో క్లియర్గా కనిపిస్తుంది, మీకు ఇప్పుడు బ్లర్గా కనిపించవచ్చు. సిగ్మా ఎస్టీ వాల్యూ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఎంత 230. ఓకేనా, ఒకవేళ అది హెచ్వైఎస్ మీడియం టెన్సైల్ స్టీల్ అయితే 130 తీసుకుంటాం, 130, ఇది మ్యాక్సిమం 180. ఓకేనా, మనది 230. సో అలా అనమాట, కోడ్ బుక్లో చూసి ఫైండ్ అవుట్ చేయొచ్చు, అక్కడ రాసుకోవచ్చు. సో ఒక్కసారి ఏం చేసామో చెప్తాను చూడండి. ఫస్ట్ ఏం చేసామంటే గివెన్ డేటా రాసాము, దాని తర్వాత ఏం చేసామంటే సింపుల్గా పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ రాసుకున్నాం. పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, మనం ఇది ఫస్ట్ అనగా తీసుకున్నాం. సో డేటాని ఫస్ట్ అనుకున్నాం. అంటే పర్మిసిబుల్ స్ట్రెస్సెస్ అంటే మనం తీసుకున్న మన వర్కింగ్ స్ట్రెస్ మెథడే కదా, సిగ్మా సిబిసి సిగ్మా ఎస్టీ. M20 అయితే ఇది 7 అవుతుంది, సిగ్మా ఎస్టీ వచ్చి 230 Nm/mm² అవుతుంది. థర్డ్ స్టెప్ ఏంటంటే డిజైన్ కాన్స్టెంట్స్. డిజైన్ కాన్స్టెంట్స్ అంటే మాడ్యులర్ రేషియో, తర్వాత J, K, తర్వాత Q. ఓకేనా, ఇది 13.33 అవుతుంది M20 గ్రేడ్ కాంక్రీట్కి. డెప్త్ ఫ్యాక్టర్ వాల్యూస్ మీరు చూసారు. సో ఎంత అయితే అంత, మీకు ఎంత వస్తే ఫార్ములాస్ అన్నీ చెప్పాను కదా. సో దాని తర్వాత ఏం చేస్తామంటే ఫోర్త్ స్టెప్ మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, M బెండింగ్ మూమెంట్ మ్యాక్స్. ఫిఫ్త్ స్టెప్ ఏంది, డెప్త్ రిక్వైర్డ్. సిక్స్త్ స్టెప్ ఏంటంటే డెప్త్ రిక్వైర్డ్లోనే మనకి విడ్త్ కూడా వస్తుంది, డెప్త్ కూడా వస్తుంది. అంటే స్మాల్ డి వస్తుంది, క్యాపిటల్ డి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫెక్టివ్ కవర్ 50 mm అజ్యూమ్ చేసుకున్నాం. ఓకేనా, అప్పుడే ఓవరాల్ డెప్త్ వచ్చింది. అయిన తర్వాత లాస్ట్లో ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఏఎస్టీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఒక బార్ని మనం ప్రొవైడ్ చేస్తాం, 12 mm, 14 mm, 10 mm అని మీ ఇష్టం. ఓకేనా, రీజనబుల్గా ఉండేలాగా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందాక రీజనబుల్గా ఉంది కాబట్టి సరిపోయింది. సో 12 mm ప్రొవైడ్ చేసినప్పుడు ఏఎస్టీ మ్యాచ్ అవ్వలేదనుకోండి, అంటే రీజనబుల్గా రాలేదనుకోండి, అప్పుడు మీరు 10 mm తీసుకుంటాం. సో ఇంకా ఎక్కువ కావాలంటే 14 తీసుకుంటాం, మోస్ట్లీ 12 తీసుకోండి. 12 తీసుకున్న తర్వాత క్యాపిటల్ ఏఎస్టీ బై స్మాల్ ఏఎస్టీ వేస్తారు, అప్పుడు నెంబర్ ఆఫ్ బార్స్ వస్తాయి. అప్పుడు నెంబర్ ఆఫ్ బార్స్ 5.8 వచ్చింది అనుకోండి, 5 బార్స్ ఓకే, 0.8 బార్స్ ఎట్లా తీసుకుంటాం, కొంచెం కట్ చేసుకొని తీసుకెళ్తామా, అలా తీసుకెళ్తాం. సో 6 తీసుకుంటాం. సో అప్పుడేంది, వాల్యూ పెరిగింది కాబట్టి ఏరియా ప్రొవైడెడ్, ఏఎస్టీ ప్రొవైడెడ్ అని చెప్పి ఆ వాల్యూ వేస్తాం. ఎంతో mm² వస్తుంది కదా, అదనమాట ఇది. సో గుర్తుపెట్టుకోండి, గివెన్ డేటా, పర్మిసిబుల్ స్ట్రెసెస్, డిజైన్ కాన్స్టెంట్, మ్యాక్సిమం బెండింగ్ మూమెంట్, డెప్త్ రిక్వైర్డ్, ఏఎస్టీ ప్రొవైడెడ్. ఇది వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో డిజైన్. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను, జాగ్రత్తగా రాయండి. 8 మార్క్స్కి ఆర్ 10 మార్క్స్కి వస్తుంది ఎగ్జామ్లో. ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి, బాయ్.